సో కాంగ్రెస్ పార్టీ ఈ 6 హామీలో భాగంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన పథకం అంటే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద 3 ప్రత్యేకమైన పథకాలు ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు, 2 500కే గ్యాసు. యాక్చువల్ దీన్ని ఫ్రీ గ్యాస్ అని చెప్పేసి ప్రచారం చేస్తుంది, కానీ ఫ్రీ గ్యాస్ కాదు బాబు, 500 రూపాయలకి గ్యాస్ అనమాట. అంటే గ్యాస్ ధర ఎంత అని 500 రూపాయలకి మీకు ఇస్తాము, రిమైనింగ్ అమౌంట్ అనేది ఎక్స్ట్రా కట్టండి, మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి ఒక హామీ. థర్డ్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పటికీ చాలా మంది మహిళలు ఎదురు చూస్తున్నది. అసలు ముందు ఇదే పథకాన్ని అమలు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటివరకు అతీగతి లేకుండా అట్లా మూలన పడ్డ పథకం ఇది. రేషన్ కార్డు కలిగినటువంటి, అసలు ఈ రేషన్ కార్డు పక్కన పెట్టండి, రేషన్ కార్డు ముచ్చటనే తీయలేదు ఇది మేనిఫెస్టోలో. ప్రతి మహిళకి 2500 రూపాయలు, అంటే కుటుంబంలో ఒక పెద్ద మహిళకి 2500 రూపాయలు ఇంటి ఖర్చు నిమిత్తం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఇట్లాంటి కండిషన్ ఏం లేవు, అంటే రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తాము, ఇట్లా వాళ్ళకి ఇస్తాము అట్లాంటి కండిషన్ అయితే ఎలక్షన్ ఒకటి ఏ పార్టీ చెప్పలేదు. అట్లా చెప్తే మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఓటేస్తారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఓటేరు కాబట్టి అట్లా చెప్పదు కూడా, అది లాజికే, దాన్ని మనం ఏమనలేము పొలిటికల్ పార్టీలు. అయితే ఈ 2500 స్కీమ్ సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ముఖ్యంగా యూట్యూబ్లో విచ్చలవిడిగా వీడియోస్ ఉన్నాయి. ఏమనంటే 2500 రూపాయలు రేపే పడుతున్నాయి అకౌంట్లోకి, వెంటనే పోయి అప్లికేషన్ పెట్టడని ఒకటి. ఇంకోటేమో మహిళకి 30,000 రూపాయలు పడుతున్నాయి నెలకి, మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ పోయి అప్లికేషన్ పెట్టండి, రేపే ఫోటో దిగిరానని ఒకడు. ఇంకోటేమో మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోతే మీకు ఏ స్కీమ్ రాదు, అసలు మహాలక్ష్మి స్కీమ్ అసలే రాదని ఇంకొకడు. సరే దిక్కుమాలిన వీడియోస్ పెడుతుంటారు, అది వ్యూస్ కోసం అనేది పక్కన పెట్టండి, మనం ఏం చేయలేము. అసలు ఇన్ఫర్మేషన్ ఏంది, ప్రభుత్వము ఏం చెప్పింది, ఏం చెప్తుంది, ఏం చేయబోతుంది, ఇప్పటివరకు ఈ స్కీమ్ పైన ఏం చేసింది, రేపు ఏం చేస్తుంది అనే విషయాల గురించి ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసేవాళ్ళు వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీరు కంప్లీట్గా చూస్తే ఏమైతే మీకు ఎక్కడెక్కడైతే డౌట్స్ వస్తాయో అక్కడ కరెక్ట్గా నేను ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే నేను వీడియోలు చెప్పినప్పటికీ కూడా మీరు స్కిప్ చేయడం వల్ల మళ్ళీ మీకు ఆ డౌట్ క్రియేట్ అయ్యి మళ్ళీ కామెంట్ ఈ డౌట్ గురించి అడుగుతుంటారు ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంటిన్యూగా వీడియో చూడండి, చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా అర్థమైతే ఏ డౌట్ రాకుండా కూడా. ఒకవేళ మీకు డౌట్ వచ్చింది ఉంటే నేను వీడియో సరిగా చేయనట్టే. సో అలాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకొంతమందికి రిఫర్ చేస్తుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఎవరైనా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి నెలకు 2500 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా మన ప్రభుత్వ పెద్ద, మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన మీడియా ముందుకు వచ్చి, అరే బాబు ఇక్కడ ఏం లేవు, అంటే ఇక్కడ సంపద ఏం లేదు మీకు ఇయ్యనికి, పోనీ అప్పు తీసుకొద్దామంటే కూడా దొంగను చూసినట్టు చూస్తారు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చూస్తున్నాడు పోయేటోడు బ్యాంకులు కానీ ఎవరైనా కానీ. సో అది సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అయినా సరే ఈ 2.5 సంవత్సరాల యాజ్ పర్ ఆర్బీఐ ప్రకారం అయితే 4 లక్షల కోట్లు ఏమో అప్పు చేసినట్టు తెలుస్తుంది ప్రభుత్వము. అందుకనే ఇప్పటి వరకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే రాజీవ్ వికాసం స్కీమ్ కూడా అమలు చేయలేకపోయింది. లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేని సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకంటే అమౌంట్ లేదు, ఫండ్ ఇష్యూ అట్లనమాట. సో ఈ టర్మ్ చాలా పాపులర్ అయింది ఫండ్ ఇష్యూ అనేది. సో ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఫండ్ ఇష్యూ ఉందన్నమాట. మరి మనకి కట్టిన ట్యాక్స్లు ఎక్కడ పోతుందంటే ఆ క్వశ్చన్ లేదు, నేను నన్ను అడగొద్దు, నేను మీకు చెప్పొద్దు. ఓకే, అది అయితే ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మామూలుగా ఒక సామెత ఉంది, నిప్పులు ఏంది పొగరాదు కానీ. సరే వాళ్ళు వీడియోలు పెట్టడానికి కారణం ఉన్నది, ఇప్పుడు నేను వీడియో చేయడానికి కూడా కారణం ఉంది. అక్కడ ఏం జరగకపోతే నేను కూడా వీడియో చేయను. ప్రభుత్వం అయితే ప్రాసెస్ చేస్తుంది, ప్రభుత్వము 2500 ఇస్తామంటుంది. దానిపైన కూడా కండిషన్స్ ఏంటి అవన్నీ కూడా రెడీ చేసింది, సిద్ధం చేసింది. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా డీటెయిల్గా కూడా రిపోర్ట్ తయారు చేసింది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు ఇస్తామని మాత్రం చెప్పలేదు. మిగతా ప్రాసెస్ అంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడు ఇచ్చేది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సరే ఎప్పుడు ఇచ్చేది కొంచెంసేపు పక్కన పెట్టి మరి ఏ విధంగా ఇస్తుంది దాని ప్రాసెస్ ఎందుకు తెలుసుకుందాం. అయితే ఎవరైతే మహిళామణులు ఉన్నారో తెలంగాణ ఆడపడుచులు, దాంట్లో కుటుంబంలో ఒక్కరికి, కుటుంబంలో 10 మంది ఉండనివ్వండి, 4 ఉండనివ్వండి, 1 ఉండనివ్వండి, ఒకరికి ఇస్తారు. అది లేడీ స్కీమ్. వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు, చేతి కూడా ఇవ్వరు. అయితే ఆ ఒక్క మహిళ ఎవరు, మీ యొక్క రేషన్ కార్డు అంటే
రేషన్ కార్డు కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డు లేని సంగతి పక్కన పెట్టండి. రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. రేషన్ కార్డు కలిగి ఉండి ఆ రేషన్ కార్డు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లేడీస్ అయితే మాత్రమే ఇది ఫస్ట్ ప్రియారిటీ, వాళ్ళకు మాత్రమే ఈ 25,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఉండొద్దు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వద్దు లాజికల్గా చెప్పాలంటే, అది ఎవరు పడుచుకోరు. కాబట్టి థర్డ్ వచ్చేసరికి మీ యొక్క ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలి. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే మరి గ్రామాల్లో 1,50,000 లోపు, పట్టణాల్లో 2 లక్షల లోపు ఉంటేనే రేషన్ కార్డు ఉంటుంది కదా, అది ఒకటి. అయితే ఇక్కడ అది ఉంటేనే రేషన్ కార్డు ఉంటుందిగా అని నేను చెప్పినప్పటికీ కూడా ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఉంది. ఎందుకంటే పాత రేషన్ కార్డు ఎప్పుడో జమానించిన రేషన్ కార్డు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వీకేలే, ఏ రేడు కూడా వీకేలే, కానీ కొత్తగా ఇచ్చుకుంటూ పోయారు. ఎప్పుడో 30 లక్షలు ఉన్న రేషన్ కార్డు ఇప్పుడు దాదాపు 94 లక్షల రేషన్ కార్డులు అయినాయి. అంటే ఆదాయ పరిమితి ఉంది, రేషన్ కార్డు కలిగి ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగం అయి ఉంటుంది, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లేడీసే ఉండాలి. ఇది కాకుండా మీరు ఎటువంటి ప్రభుత్వ లబ్ధి పొంది ఉండొద్దు. అంటే ఎటువంటి అంటే ముఖ్యంగా పెన్షన్. మీ కుటుంబంలో కనుక ఎవరికన్నా పెన్షన్ వచ్చేది కనుక ఉంటే మీకు ఈ 25,000 రూపాయలు అనేది ఇవ్వరు. ఓకే, ఇది మెయిన్ 2వ పాయింట్. 3వ పాయింట్ సరే ఓకే, 4 చూసుకుందాం. ఇది హైలైట్. ఇది చాలామంది ఇది నమ్మాలా నమ్మొద్దా అని కూడా నాకే డౌట్ వచ్చి చెప్తున్నాను. అంటే నేను 50-50 అని చెప్తున్నా. ఎవరికైనా మీరు మీ ఇల్లు తాకట్టు పెట్టి, అంటే మీరు ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి కనుక లోన్ తీసుకొని ఉంటే, అంటే ఎంత లోను, మీ ఇల్లు తాకట్టు పెట్టి 2 లక్షల పైన కనుక మీరు లోన్ తీసుకొని ఉంటే, సింపుల్గా చెప్పాలంటే మీ పేరు మీద 2 లక్షల పైన లోన్ ఉండదండి. పర్సనల్ లోన్ కానివ్వండి, హౌసింగ్ లోన్ కానివ్వండి, దిక్కుమాల లోన్ ఏ లోన్ కానివ్వండి, 2 లక్షల రూపాయల లోన్ కనుక మీ పేరు మీద ఉంటే మీకు ఇచ్చే ఛాన్స్ 50-50 కూడా కాదు, 80-20 అనుకోండి. 20% ఉంది, 80% సున్నా. ఇది ముచ్చట. ఇవన్నీ స్ట్రాంగ్ అండ్ కండిషన్స్ ఇవి పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంట్ పరంగా కూడా కండిషన్ పెట్టింది. మీకు ఈ స్కీమ్ రావాలంటే మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. మీకు ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉందో అదే బ్యాంక్ ఇవ్వాలి. ఆ బ్యాంక్ ఎప్పటికీ యాక్టివ్లో ఉండాలి. సో అట్లా బ్యాంకు ప్రాబ్లం లేకుండా కూడా, అంటే బ్యాంకు ప్రాబ్లం ఉంటే మీకు అది కూడా రాదు. ఇదొకటి. సో ఇదనమాట. అంటే చిన్న ఉన్నాయి, సో పెద్ద ఇంపార్టెంట్ కాదనుకోండి. అవి డాక్యుమెంట్ పరంగా కొన్ని మనం అప్పటివరకు సంపాదించి చేసుకోవచ్చు. కానీ ఈ పైన చెప్పినని వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా ఉన్న మాత్రం ఎవరికి రావు, మీరైతే గుర్తుపెట్టుకోండి. అట్లా విశ్వ ప్రయత్నం కూడా చేయొద్దు. సో ఇవంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. సో పైన అన్ని కండిషన్ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. మరి కొత్తగా అప్లికేషన్ ఏమైనా తీసుకుంటారంటే అది డౌటే. 90% లేదు, 10% తీసుకుంటే తీసుకోవచ్చు మళ్ళీ అప్లికేషన్స్. సో ఈ కండిషన్ అన్ని ఫుల్ఫిల్ అయితేనే మనకి 25,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు వస్తుంది అని మీరు నన్ను అడగొద్దు, నేను మీకు చెప్పలేను కూడా. వీటికి సంబంధించిన సెలక్షన్స్కి మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసింటారు కదా, ఆ ప్రజాపాలన చేసిన దరఖాస్తు సంబంధించి అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి డాటాను తీసుకొని మీ ఇంటింటికి వెరిఫికేషన్ కోసం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను అప్లికేషన్ పెట్టినా కదా నాకు వస్తాయి కదా అని ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా వెరిఫికేషన్ అది ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది డిఫరెంట్గా చేపిస్తుంది. దీంట్లో ఏ మార్పు లేదు. మరి ఎవరు చేస్తారంటే ఈ మహిళా సంఘాలకు సంబంధించి వీకేపీలు ఉంటారు కదా, అంటే మీకు లోన్ అవి రాస్తారు కదా, వాళ్ళు కార్యదర్శి, గవర్నమెంట్ టీచర్ కూడా వాడుతుండొచ్చు, చెప్పలేదు. ఓకే, ఇది వీళ్ళైతే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లుని చూసి మీ పరిస్థితిని చూసి మీ యొక్క కారు ఉందా, బిల్డింగ్ ఉందా, బంగ్లా ఉందా, భూమి ఉందా, ఏముందని దిగుమలు అన్నీ చూసి అప్పుడు వీళ్ళు రిపోర్ట్ అనేది తయారు చేసి సిస్టమ్ లెక్కిస్తారు. ఆ సిస్టమ్ అంతా డాటా అనలైజ్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చూపిస్తుంది. ఆ చూపించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో కనిపిస్తుంది. అలాగే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ 25,000 కోసమని వాళ్ళ డాటా అంతా మనకి గ్రామ పంచాయతీ బోర్డు దగ్గర లేకపోతే ఎక్కడ పాపులర్ లొకేషన్ ఉంటే మీ ఊళ్ళల్లో అక్కడ ఒక షీట్ అంటే ఇస్తారు. అలాగే మన పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఉంటే వచ్చినట్టు, లేకపోతే పేరు దండం పెట్టుకోవాల్సినది. అది ముచ్చట. ఈ సెలక్షన్ ప్రాసెస్ కంపల్సరీ ఉంటుంది. ఇవి ఇంతకుమించి ప్రస్తుతానికి యాజ్ అండ్ డేట్ వరకు ఈ ఇన్ఫర్మేషన్ లేదు. ఇదే గింతే దంతా. నాకైతే 2-3 వీడియోలు కూడా మా స్కీమ్ ఎప్పుడైనా అడుగుతారని ఏమీ లేదు. ఇంతేనండి. ఒకవేళ వస్తే తెలుస్తుంది, తెలియకుండా ఏం కాదు. ప్రజెంట్ మా ఎట్లున్నామంటే సమాజంలో అదిగో పులాంటి ఇదిగో తోక అనేది మాసరగాలు ఉన్నాం. ఇక్కడ కొంచెం అన్నం ఉంటాడు, అన్నదాకా పోతుంది మ్యాటర్ అనేది.
సో ఈజీగా తెలిసిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఏ స్కీమ్ వచ్చింది, ఏ స్కీమ్ రాలేదు. సో ఇది ఈ మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి 25,000 బాపతి ముచ్చట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.